ఇది మన పాపం కాదు నాయన, ఇది కాంగ్రెస్ వాళ్ళ పాపం. అప్పుడు కట్టినటువంటి కాంట్రాక్ట్ షెడ్యూల్ చేసి పంపించేసారు అప్పుడు కాంగ్రెస్ నాయకులు. అదేమంటే మన పని చెప్తారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 3 సార్లు టెండర్ పెట్టించా. ఎవరు వస్తారయ్యా పాత ఎస్టిమేట్లు వేసి మళ్ళీ చేయమంటే ఏ కాంట్రాక్ట్ కూడా ముందుకు వచ్చే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. దాంట్లో ఖచ్చితంగా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మళ్ళీ డబ్బులు మంజూరు చేయించి కట్టిస్తామని చెప్పి కూడా గూడూరు ప్రజలకు నేను తెలియజేస్తున్నా. దాంట్లో రెండో మాట్లాడని చెప్పి నేను తెలియజేస్తున్నా. అందరూ అనుకుంటున్నారు ఏందయ్యా ఫ్లైఓవర్ బ్రిడ్జ్, అట్లాగే 2 కోట్ల నీళ్లు ఇస్తామని చెప్పా. కరువులో 1 నెల 2 నెలల లోపల 2 కోట్లు కూడా టౌన్ లో నీళ్లు ఇస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. దాంట్లో రెండో మాట్లాడని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా అందరూ ఆకాంక్ష మన గూడూరుని నెల్లూరులో కలపాలని చెప్పి అప్పుడు కూడా చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం, ఎప్పుడూ చెప్తున్నాం. ఖచ్చితంగా మొన్న కూడా ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు మంత్రులతో మనం మాట్లాడారు. ఆనం రామానాయుడు రెడ్డి గారితో నారాయణ గారితో కూడా డిస్కస్ చేశారు. త్వరలోనే ఒక మంచి తీపి కబురు మనందరికీ అందుతుందని చెప్పి అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మనం ఒక మాట చెప్పిన తర్వాత ఖచ్చితంగా అది మనకి లాస్ అయినా రాజకీయంగా నాకు ఇబ్బంది అయినా ఆ రాజకీయ సంగతి పక్కన వస్తే ఆ గూడూరు ప్రజల మనోభావాలు, ఆ గూడూరు ఉద్యోగస్తుల మనోభావాలు నాకు అవసరం కాబట్టి నేను సంపూర్ణంగా గూడూరుని నిల్వ కలిపేందుకు సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి నారా లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మాకు ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాం. అలాగే ఇక్కడ సిటీ, అలాగే నాగర్మల రోడ్లు, రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు నా కాన్స్టిట్యూన్సీ లో జరుగుతున్నారు. అలాగే ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఏమైతే ప్రజలకు వాగ్దానం చేశారో అవన్నీ కూడా ఖచ్చితంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ నాయకుడు మా లోకేష్ బాబు గారు, అలాగే ప్రజానాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు, మా అందరికీ సహాయం చేసే మా మోడీ గారి యొక్క ఆశీర్వాదాలతో అన్ని కూడా ఈ రాష్ట్రంలో జరుగుతాయని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. ఈ గూడూరులో ఏదన్నా అభివృద్ధి కార్యక్రమం జరిగిందంటే అది చంద్రబాబు నాయుడు గారు పుణ్యం అని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తున్నా. రేపు మళ్ళీ చెప్తున్నా, బాబు గారు వచ్చిన వాగ్దానం ప్రకారం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కంప్లీట్ చేస్తాం. అలాగే ఈ యొక్క గూడూరుని నెల్లూరు జిల్లాలో కలిపేందుకు కూడా
అలాగే ముఖ్యంగా ఈ రోజు చిలకూరు అలాగే గూడూరు టౌన్ లో సెంట్రల్ లైటింగ్ కూడా ఈరోజు శంకుస్థాపన చేసిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అలాగే 5 కోట్లతో సిమెంట్ రోడ్లన్నీ కూడా గూడూరు ఓన్లీ